నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. హిందూ మతంలో శివుణ్ణి సృష్టి లయకారుడు అని అంటారు. భోళాశంకరుడు తనని నమ్మి పూజించే భక్తులను రక్షిస్తాడని, మొర వింటాడని నమ్ముతారు. జలంతో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలు తీర్చే భోళాశంకరుడు. అటువంటి శివుడికి కూడా కోపం వస్తే త్రినేత్రాన్ని ఉపయోగిస్తాడు. దేవతలనైనా సరే భస్మం చేస్తాడు. వరాలను ఇచ్చే భోళాశంకరుడు తన భక్తుల రక్షణ కోసం దేవతలను సైతం శపించిన సంఘటనలు ఉన్నాయి. పురాణాల ప్రకారం లోకానికి వెలుగుని, జీవరాశికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యుడు కూడా శివయ్య కోపానికి గురయ్యాడు. శివుడితో వరం పొందిన మాలి, సుమాలి అనే రాక్షసుల వలన సూర్యుడు శివుడు కోపానికి గురయ్యాడు. శివుడు తన ఆయుధమైన త్రిశూలంతో సూర్య భగవానుడిపై దాడి చేశాడు. దీని కారణంగా మొత్తం సృష్టి చీకటిగా మారింది. ఆ సంఘటన ఏమిటి? దాని గురించి వివరంగా తెలుసుకుందాము. పౌరాణిక కథ ఏంటంటే, బ్రహ్మవైవర్త పురాణంలో తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతున్న మాలి, సుమాలి అనే రాక్షసులు సూర్య భగవానుడి కారణంగా వారు దాని నుండి విముక్తి పొందలేకపోయారని పేర్కొన్నారు. ఇద్దరూ శివుని శరణవేడాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ తమ బాధను శివునికి తెలియజేసి తాము కోలుకోకపోవడానికి గల కారణం సూర్య భగవానుడని చెప్పారు. మాలి, సుమాలి కష్టాలను విన్న శివుడు కలత చెందాడు. అంతేకాదు, తీవ్ర ఆగ్రహంతో వెంటనే త్రిశూలంతో సూర్య భగవానుడిపై దాడి చేశాడు. శివుడే దాడి చేస్తే ఎవరు ఎదురెళ్ళగలరు? త్రిశూలంతో శివుడు చేసిన దాడి కారణంగా సూర్య భగవానుడు స్పృహ కోల్పోయి తన రథం నుండి కింద పడిపోయాడు. దీంతో సృష్టి మొత్తం చీకటిగా మారింది. సూర్య భగవానుడు కశ్యపు మహర్షి కుమారుడు. విశ్వం అంధకారం మారింది. శివుడు తన కుమారుడు సూర్యుడిపై చేసిన దాడి గురించి కశ్యప మహర్షికి తెలిసింది. దీంతో కశ్యప మహర్షి తన కుమారుడి పరిస్థితి చూసి దుఃఖించాడు. శివుడు చేసిన పనికి కోపంతో శివుడికి శపించాడు. నీ చేతులతోనే నువ్వు నీ కుమారుడి మరణానికి కారణమవుతావని శాపమిచ్చాడు. ఈ శాపం కారణంగానే శివుడు గణేశుని తల నరికి చంపాడని పురాణాల కథనం. శివుని కోపం చల్లారగానే విశ్వం అంధకారంలో ఉండడం చూశాడు. అప్పుడు శివుడి ప్రార్థనతో బ్రహ్మ సూర్య భగవానుడికి మళ్లీ జన్మనిచ్చాడు. సూర్యదేవుడు స్పృహలోకి వచ్చిన అనంతరం తన తండ్రి శాపం గురించి తెలుసుకొని విచారించాడు. ఏది జరిగినా లోక కళ్యాణార్థమే అంటూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కశ్యప్ ఋషిని ఆశీర్వదించారు. మళ్లీ సూర్య భగవానుడు తన రథాన్ని ఎక్కి విధులను నిర్వర్తిస్తూ విశ్వానికి వెలుగు ఇవ్వడం ప్రారంభించాడు. అదే సమయంలో ఆరోగ్యం కోసం సూర్యనారాయణుడి పూజ ఎందుకు శ్రేష్టమో బ్రహ్మ రాక్షసులైన మాలి, సుమాలికి బ్రహ్మ వివరించాడు. అప్పుడు బ్రహ్మదేవుని సూచనల మేరకు మాలి, సుమాలి సూర్య భగవానుని ఆరాధించారు. వారి పూజకు సంతసించిన సూర్య భగవానుడు వారి శారీరక సమస్యలను తీర్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాడు.